యూటీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? సినీ ప్రస్థానం అంటే నేను మొట్టమొదట బీడీఏలో చేసేవాడిని అండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దాంట్లో వర్క్ చేసేవాడిని. ఓ 35 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత 2005లో వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకుని బయటకు వచ్చేసాను. నేను బీడీఏలో చేసేటప్పుడు చాలా నాటకాలు వేసేవాడిని, ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. కాబట్టి నాకు ఒక 5 సంవత్సరాల ముందే నేను వీఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చాను. ఎందుకంటే సినిమాల్లో కానీ సీరియల్లో ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని సీరియల్ చేశాను. సీరియల్ చేసిన తర్వాత రాజాన సినిమాలో విజేంద్ర ప్రసాద్ గారు మా గురువు గారు ఆయన నాకు మంచి వేషం ఇచ్చారు. ఆ తర్వాత ఇంక వెనక్కి తిరిగి చూడలేక 150 సినిమాలు చేసే అప్పటివరకు. అందులో వకీల్ సాబ్, అమ్మమ్మ గారి ఇల్లు, రెక్కీ అని వెబ్ సిరీస్ ఇవన్నీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి, చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వీడే మన వారసుడు అని ఈ సినిమా ఇప్పుడు ఒకటి రిలీజ్ కాబోతుంది రేపు 18వ తారీఖు. దాంట్లో హీరో ఫాదర్ క్యారెక్టర్. అలాగే కలివి వనం అని ఒక రాజ్ నరేంద్ర గారు ఈ మధ్య జగిత్యాల్లో చేశారండి, అడవి మీద, ఎన్విరాన్మెంట్ మీద. దాంట్లో నేనే హీరోయిన్, మెయిన్ క్యారెక్టర్ నాది. కాబట్టి చాలా సినిమాలు ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను. తర్వాత ఓజీ పవన్ కళ్యాణ్ గారితోనే 3 సీన్లు ఉన్నాయి. పెద్ద సినిమాలన్నీ బాగానే చేస్తున్నాను. ఆఫర్స్ బాగా వస్తున్నాయి. దర్శకులు, రచయితలు, నిర్మాతలు బాగానే అవకాశాలు నాకు ఇస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రంగస్థలానికి అండ్ ఈ మూవీకి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుంటుందా మీకు ఎప్పుడైనా? మీరు ఎప్పుడైనా ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత? డిఫరెన్స్ ఉంటుందండి. మొట్టమొదటి నేను రంగస్థలం నుంచి వచ్చిన తర్వాత రంగస్థలం మీద ఎలా అది ఎక్కువగా మాట్లాడడం కానీ ఎక్కువ ఆంగికం చేయటం ఉండేది కదా, అది పనికిరాదు ఇక్కడ. ఎందుకంటే కెమెరా ముందు తక్కువగా చేయాలి. అది తెలుసుకోవాలి. ఆ టెక్నిక్ తెలుసుకుంటే ఈజీ అండి. నేను ఒక 2-3 సినిమాలు ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత కెమెరా ముందు ఎలా చేయాలి, సినిమా కెమెరా ముందు ఎలా చేయాలి అనేది కొంచెం ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత నేను మామూలుగా దీంట్లోకి వచ్చాను. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే ఓవర్ అయిపోయింది అంటారు. మీరు డ్రామాలాగా చేస్తున్నారండి అనేవాళ్ళు మొట్టమొదట. దాని తర్వాత 2 సినిమాల వరకే. ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఇప్పుడు బాగా లైక్ చేస్తారు. నేను సహజంగా మామూలుగా సినిమా ఫీల్డ్లో రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుందండి, చాలా స్ట్రగుల్స్ పెట్టి రావాల్సి వస్తుంటుంది. మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారండి ఈ స్ట్రగుల్స్ని? అస్సలు నేను స్ట్రగుల్ అవ్వలేదండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ 35 చేశాను కాబట్టి మా పిల్లల ఎడ్యుకేషన్ హ్యాపీగా చేయించాను. అంతా సెటిల్ అయిన తర్వాత నేను మామూలుగా ఈ ఫీల్డ్కి వచ్చాను. ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడగటం కానీ అదేం లేదండి. వాళ్ళంతా వాళ్ళే పిలిచారు. రాజన్లో విజేంద్ర ప్రసాద్ గారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇచ్చాడు. ఆ సంవత్సరం నాకు నంది అవార్డు వచ్చింది దానికి. దాంట్లో వచ్చింది. తర్వాత నాటకం అలసాని పెద్దని ఒక నాటకం, ఆ నాటకానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత సీరియల్లో పుట్టింటి పొట్టి సీరియల్ అన్నపూర్ణ అవార్డు, ఆ సీరియల్లో కూడా నంది అవార్డు వచ్చింది. అదే కాకుండా స్టేజీ మీద నాకు దాదాపుగా 200 అవార్డ్స్ ఉంటాయండి. ఉత్తమ నటుడిగా, ఉత్తమ హాస్య నటుడిగా, విలన్గా. నేను విలన్ క్యారెక్టర్ ఎక్కువ చేసేవాడిని. డ్రామాలో విలన్ క్యారెక్టర్ ఎక్కువ చేసేవాడిని. కృష్ణగాడి వీరప్రేమ గాథలో హను రాఘవపూడి గారు నాకు విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు. చాలా మంచి క్యారెక్టర్, అది మంచి పేరు వచ్చింది నాకు. ఇంట్లో పరిస్థితులు అంటే మేడం గారి ప్రోత్సాహం ఎలా ఉంటుంది మీకు? మా మేడం గారి ప్రోత్సాహం బాగుండేదని మా పిల్లలు కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే అఫ్కోర్స్ మా మేడం పోయి 17 సంవత్సరాలు అయింది. ఆవిడ కొంచెం అనారోగ్యం చేత పోయిన తర్వాత నేను మొత్తం ఈ సినిమా ఫీల్డ్కి అంకితం అయ్యాను. ఇదే కాలక్షేపం నాకు బాగాను. ఎవరిని ఇబ్బంది పెట్టే తత్వం మనది కాదు. ఫ్లెక్సిబుల్గా ఉంటాం, ఏ విషయంలోనూ ఫ్లెక్సిబుల్గా ఉంటాం. అంత కావాలి ఇంత కావాలని డిమాండ్ చేయడం కానీ అటువంటిది ఏం లేదు. ఇచ్చిన క్యారెక్టర్ని మనం జాగ్రత్తగా చేసుకోవడం, టైంకి వెళ్ళటం, పంక్చువాలిటీ, పర్ఫెక్ట్ టైం 6 గంటల కంటే 5:30కి వచ్చి కూర్చుంటాను. నేను అంత సిన్సియర్గా నేను టైం మెయింటైన్ చేస్తాను. అది ఇప్పుడు క్యారెక్టర్స్ వైజ్గా చూసుకుంటే కనుక అన్ని ట్రిపికల్ క్యారెక్టర్స్ అంటే ఒకసారి విలన్గా చేయొచ్చు, ఒకసారి తండ్రి క్యారెక్టర్ చేయొచ్చు. మీకు ఏది బాగా టఫ్ అనిపిస్తుంటుందండి? నాకు ఇంతవరకు ఏది టఫ్ లేదు సార్. ఎనీ క్యారెక్టర్ నేను చేయగలను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, లేకపోతే కొంచెం హ్యూమర్ కానీ, విలన్ కానీ ఏదైనా చేయగలను. ఆ విషయంలో నాకు ఇది కానీ టఫ్ అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఆ సినిమా ఉండే ముందు సీన్స్ తెప్పించుకోవాలా. సీన్స్ తెచ్చుకుని సీన్స్ మనం చదువుకుని పెట్టుకుంటే ఈ సీన్ ఏ విధంగా చేయొచ్చు మనం అనేది ముందు మనం అవగాహన పెట్టుకుంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి చేయొచ్చు. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఒక వ్యూ ఉంటుంది కదా, ఈ విధంగా చేయాలి, ఈ సీన్ ఈ విధంగా చేయాలని డైరెక్టర్ గారు ఒక వ్యూ ఉంటుంది. ఆయన స్కూల్ ఏంటో ముందు కనుక్కోవాలి వెళ్ళి మనం ఎలా చెప్పాలి ఏమిటని చెప్తే ఆయన చెప్తాడు, ఇట్లా చేయాలి సార్, అట్లా చేయాలి సార్, ముందు రియాక్షన్ తీసుకోవాలి సార్, ఏదో చెప్తుంటాడు. ఆ ప్రకారం పోతే మనకేం పెద్ద ఇబ్బంది ఉండదు. నాకు ఏ క్యారెక్టర్ చేయాలని పెద్ద ఇబ్బంది పడినాను నేను, అస్సలు ఇబ్బంది పడినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఇప్పుడు సెకండ్ మూవీ కూడా చేయబోతున్నారు. అదే చేసేసారు, ఓజీ. అతనితో మీ ఎలా ఉంటుందండి రిలేషన్? అంటే మనం వాళ్ళని డిస్టర్బ్ చేయటం అది ఉండదండి. వచ్చామంటే మన పని మనం చూసుకోవడం, వచ్చేయటమే. పైగా ఆయనేమో చాలా ఇప్పుడు సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా బాగా బిజీగా ఉన్నాడు కదా. కొన్ని ఆయనతో కూర్చుని మాట్లాడదామా అన్నంత టైం మనకు ఉండదండి. కాబట్టి అలా డిస్టర్బ్ చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు.
అందుకే ఆయన స్టార్ట్ అయిపోగానే వెళ్ళి కూర్చుని ఏదో చదువుకుంటా కూర్చుంటాడు. నేను వెళ్ళి పలానా చూడండి అని చెప్పేసి మనమేమో ఆయన డిస్టర్బ్ చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకొచ్చేస్తాను. చాలామంది హీరోలతో చేసే కానీ ఏ హీరోతో అంత నేను క్లోజ్గా మూవ్ అయింది అనేది లేదండి. కాకపోతే ఈ ఓజీలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నాకు మంచి సీన్ పడింది. నా భుజం మీద జయ్యేసి మరీ డైలాగ్ చెప్తాడు ఆయన. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ అఖండ ఇంకా బాలయ్య బాబు గారితో రిలేషన్ ఎలా ఉంటుంది? బాలయ్య బాబు గారితో రిలేషన్ చెప్పేటప్పుడు బోయపాటి సీన్ గారండి, మంచి గొప్ప దర్శకుడు. నేనంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం. ఆయన సినిమాలో అఖండ 1లో ఉన్నాను, స్కందాలో నాకు మంచి వేషం ఇచ్చాడు, అఖండ 2లో కూడా మంచి వేషం ఇచ్చాడు. బాలకృష్ణ గారు అంతే అండి, వచ్చి ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతాడు. అసలు డైరెక్టర్ ఏం చెబితే అది చేస్తాడండి. డైరెక్టర్ని ఇలా చేయనా అలా చేయనా అని అసలు అడగడం. ఆయన గొప్పతనం ఏంటంటే అస్సలు ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తాను ఇలా చేస్తానని చెప్పేసి ఆ మూమెంట్స్ గురించి ఏమీ చెప్పడం. డైరెక్టర్ ఏది చెబితే అది చేస్తాడు. నువ్వు 5 సార్లు 10 సార్లు అసలు గొప్ప వ్యక్తి అండి ఇది. సార్ వెబ్ సిరీస్లు ఇప్పుడు ప్రజెంట్ మీరు వెబ్ సిరీస్లో కూడా బాగా చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ విరాట పర్వం అనే వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నారు. విరాట్ పాలెం పోలూరి కృష్ణ గారు. అంతకుముందు నేను రెక్కీ చేసే వాళ్ళతో G5 రెక్కీలో నా మెయిన్ క్యారెక్టర్ నాదే. నాకు మంచి పేరు వచ్చింది. రెక్కీ 2 కూడా చేస్తారని అనుకుంటున్నారు. రెక్కీ 2 చేసే ముందు ఈ విరాట పాలెం అని ఇంకోటి ఏదో 2 చేయమన్నారట మేడం గారు, అనురాధ మేడం గారు. అవి చేశాడు పోలూరి కృష్ణ గారు. పోలూరి కృష్ణ గారు మంచి రైటరు, మంచి డైరెక్టర్ అండి. ఆ రెక్కీ తీసినప్పుడు రెక్కీ 33 రోజుల్లో 3 గంటల సినిమా తీశాడు. అద్భుతంగా తీశాడు. అసలు మాకు ఎటువంటి కష్టం అనిపించరా. రెక్కీ 2 కూడా వస్తుందని ఆశపడుతున్నాం. నేను లేదంటే నాకు క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేనప్పుడు చెప్పాడు నాకు, క్యారెక్టర్ లేదు గురువా, వేరే పెడుతున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, దానికోసం బాధపడేది ఏముంది కదా. ఒకసారి క్యారెక్టర్ డిమాండ్ చేయాలి కదా. అది మీ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీతోటి కళాకారులు ఉంటారు కదా సార్, వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంటుంది మీకు వాళ్ళతో? చాలా బాగుంది సార్. మన నోరు మంది అయితే ఊరు మంచిది అవుతుంది సార్. వెళ్ళిన తర్వాత అందరిని అలా పలకరించి ఏమో బాగున్నారు అంటే బాబాయ్ బాగున్నా అని ఉంటారు. మనం ఏదో పెద్ద ఫోజు కొడతా వెళ్ళామనుకో, పోనీ వీడితో ఇంట్లో అనుకుంటారు కదా. అలా ఉండదు. నేను జూనియర్ ఆర్టిస్టులతో కానీ ఎవరితో అయినా సరే మామూలుగా నవ్వుతూ హ్యాపీగా ఉంటాను. నేను అందరు కూడా నాతో బాగుంటారు. అసలు ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఇప్పుడు రాజన్ సినిమా మూవీ చేశారండి, అవార్డు వచ్చింది. నాగార్జున గారు ఇప్పుడు అప్రిషియేషన్ అంటే మిమ్మల్ని ఇది చేయడం కానీ కలిసి నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోలో కలిసాం. వాళ్ళదే రాజన్ లవగానే పుట్టింటి పొట్టి చీరని ఒక సీరియల్ వచ్చింది అన్నపూర్ణ వాళ్ళది మా టీవీకి. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యాట్ నేనే. దానికి కూడా నాకు అవార్డు వచ్చింది. సీరియల్కి నంది అవార్డు వచ్చింది నాకు. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు ఇచ్చారు. అయితే నాగార్జున గారు అన్నారన్నమాట, ఇక మీరు పర్మనెంట్ అన్నపూర్ణకి పర్మనెంటేలే అన్నాడు ఒకసారి కనపడి. నాకు మాతృ సంస్థ సార్, అన్నపూర్ణ మాతృ సంస్థ సార్ అన్న. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి సార్, ఏం చేయబోతున్నారు? బాగున్నాయండి. ఇప్పుడు కలియుగం ఒకటి రావాలి. వీడే మన వారసుడు. ఇప్పుడు రమేష్, ఉప్పు రమేష్, అతనే అన్నీ, సర్వం అతనే. అంటే కథ, మాటలో, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలో, అక్కడ పాట కూడా పాడాడు. హీరో అతనే, ప్రొడ్యూసర్ అతనే. కానీ బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేసి అనుకున్నది చేస్తాడు ఆయన. ఈ మధ్య ఏమవుతుందంటే కొత్త సినిమాలకి మొదలు పెట్టిన తర్వాత ఒక షెడ్యూల్ అవగానే ఆపేస్తున్నారు. డబ్బులు లేకపోతే ఇంకోటి ఏదో ప్రాబ్లం. కానీ ఇతను అత కాదు, పట్టుదలగా రమేష్, ఉప్పు రమేష్ అనుకున్నది చేస్తాడంతే. కాబట్టి 20 రోజులు ఇక్కడ సిటీలో చేశాడు. 25 రోజులు సింగంనేనిపల్లి అని అక్కడ కందుకూరు దగ్గర 10 కిలోమీటర్ల దూరం ఆ ఊళ్ళో చేశాడు. వాళ్ళు అద్భుతంగా వాళ్ళు సహకరించారు. నిజంగా ఆ సింగంనేనిపల్లి ప్రజలకి నిజంగా శిరస్సు వంచు నమస్కరించాలి, అంత కోఆపరేట్ చేశారు. అలా 45 రోజులు చేసి కంప్లీట్ చేశాడు. కంప్లీట్ డబ్బింగ్ ఇవి అన్నీ కంప్లీట్ చేసి సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని విడుదల రెడీగా ఉన్నాడు. అది పౌరుషం అంటే. సరే, ఎలా ఆడుతుందనేది భగవంతుడు అది చెప్పలేము. జనాలు, ఆడియన్స్ ఏ సినిమాలు జనంలోకి వెళ్తే ఏ సినిమాలు ఆడలేదు అనేది మనం ఏం చెప్పలేము. సరే, మొదటిసారి అంటే మీ మొట్టమొదటి రెమ్యునరేషను అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన సినిమా ఒకసారి రెమ్యునరేషన్ అంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ రకరకాలుగా ఉంటాయి. ఏ ఆర్టిస్ట్కైనా అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండదండి. ఇప్పుడు నేను రాజన్లో చేశాను. రాజన్లో రోజుకి ఇంత అని మాకేం లేదు. నెలకు 10,000 ఇచ్చేవాళ్ళు నాకు. ఎప్పుడు పిలితే అప్పుడు వెళ్ళాలి. 10 నెలలు షెడ్యూల్ ఏం లేదు. 10 నెలలు అంటే ₹1,00,000 వచ్చింది నాకు. అది దాని తర్వాత నిదానంగా రోజులు లెక్క మాట్లాడుకోవడం మొదలెట్టాం. రోజు అంటే రకరకాల ఒక బడ్జెట్ మరీ చిన్నది, బాబాయ్ కొంచెం ఏదైనా చేసి పెట్టాం అనుకో, ఓకే కానీ అంటుంటాం. ఇప్పుడు నేను 50 వరకు కూడా తీసుకుంటాను. డైలీ 50 నాకు.
ఇప్పుడు అలాగని చెప్పి అందరిని ఇబ్బంది పెట్టం కదా. అదేలేండి మరి- ప్రొడ్యూసర్ని బట్టి మా రమేష్ వచ్చాడు, ఉప్పు వచ్చిన కథ గద వినిపించాడు, అది చేసి ఇది చేశాడు. 4 గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం భోజనం చేశాడు మా ఇంట్లో. నాకు నీ కొడుకు ఎత్తాను, ఇక నుంచి నువ్వు డాడీ డాడీ అంటున్నాడు. అనరా బాబు అన్న, నీకు ఇంతే ఎత్తాడు. సరే ఏదో ఏదో తగలడు, పర్లేదు, ఇంకేం చేస్తాం. అలా చేసాం. ఒక్కోసారి ఏమవుతుందంటే క్యారెక్టర్ బాగుంటే కనుక డబ్బుల గురించి చూడమండి. అవునండి అవునండి ఇప్పుడు కలియుగం ఉంది, దాంట్లో హీరో నేనే మొత్తం. దాంట్లో కూడా క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇస్తారు ఎలాగా క్యారెక్టర్ అదే అడవిని పెంచడం కానీ అది అంతాను ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్విరాన్మెంట్ అది మంచి అవార్డు, దాంట్లో కూడా అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగా తీశాడు అతను కూడా. జగిత్యాలలో అడవుల్లో తీశాడు. అది మంచిది కాబట్టి అటునాటికి కొన్ని బాగున్నాటికి మనం అడగం కదా. క్యారెక్టర్ బాగుంటుంది ఏదో ఇప్పుడు అంటామండి, ఇప్పుడు ఎంత తీసుకున్నాను 60-70 తీసుకున్నాం అంటానుకో, వాళ్ళు 20 నుంచి మొదలు పెడతారు. ఎక్కడో 40కో 50కో ఓకే చేస్తారు, ఓకే అంటాం. అంతేగాని ఏది వచ్చిందని పోకూడదు. సినిమా అంటే ఒక సినిమా మన ఖాతాలో పడాలి ఎప్పుడు. అవునండి అదే మనం ఇంతే చేసామనుకో, మనమే పెద్ద పోటుగాళ్ళు ఏం కాదు కదా. ఇప్పుడు నేను 50-60 తక్కువ రానయ్యా అన్నా అనుకో, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళు లేకపోతే ఇంకోటి పెడదాం ఏముంది బొంగు ఆయనతో ఏముంది అనుకుంటారు. అవునండి అవును ఎంతోమంది వెనక లైన్లో బోల్డ్ మంది ఉంటారండి అవును సార్ కదా. అవును అంటే నేను అనేది కూడా సార్ ఏంటంటే ఈ హెవీ కాంపిటీషన్ ఉంటుంది మనకి ఇండస్ట్రీలో. ఓకే చాలా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి. ఈ అవకాశం మీకు అంటే కొంచెం ఒక ఏజ్లోనే వచ్చింది సార్ ఇది. అవును, ఏజ్ నాకు 60 సంవత్సరాల ఏజ్లో అంటే ఆ గ్యాప్ ఎందుకని అలా వచ్చిందంటారు? ఏం లేదు, వాళ్ళకి ఇప్పుడు రాజన్న హిట్ అవటంలో నాకు రాజన్న క్యారెక్టర్ నంది అవార్డు రావటం నాకు గుర్తింపు వచ్చింది. ఎవరన్నా తాత వేషం, ఒక తండ్రి వేషం కావాలంటే సమీర్ గాంధీ ఉన్నాడు అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కదా. ఫీల్డ్లో ఏం చేస్తారంటే ప్రతి డైరెక్టర్ వచ్చే ప్రతి చిన్న సినిమాలు చూస్తూ ఉంటాయండి. చూసి ఎవరెవరు చేశారో ఎవరు ఏంటని మొత్తం చూసుకుంటుంటారు. దీంట్లో పలానా వేషం అతను చేశాడే, ఏదైనా కావాలన్నప్పుడు అతను పట్టుకోండి అంటుంటారు. ఆ విధంగా నాకు వచ్చినాయి. తర్వాత ఆటో నగర్ సూర్య కానీ, దేవరాయ కానీ, అమ్మమ్మ గారి ఇల్లు, వకీల్ సాబ్, ఇవన్నీ మరి ఎట్లాగ వచ్చినాయి. వకీల్ సాబ్లో ఆ క్యారెక్టర్ రావడం అంటే మామూలుగా పెద్దోళ్ళు వేయాలి యాక్చువల్గా. అటువంటిది మరి మంచి పేరు కూడా చూసారు. దిల్ రాజు గారు కానీ లేకపోతే వేణు శ్రీరామ్ గారు డైరెక్టర్, వాళ్ళు నన్ను ఎన్నుకున్నారంటే అది నా అదృష్టం. దాంట్లో చేయటం వల్ల, పవన్ కళ్యాణ్తో చేయటం వల్ల మనకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది కదా. చాలామంది చూశారు కదా. అది నాకు అదృష్టం. అది ఇంకొక క్వశ్చన్ అండి, అంటే అసలు ఎలా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి? ఎలా ఎంటర్ అయ్యారు అంటే ఎవరు ప్రోద్బలం లేకుండా అనేది? ఎవరు ప్రోద్బలం లేదండి. నేను మామూలుగా బీడీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకొచ్చా. అప్పటికి నా 3 పిల్లలు సెటిల్డ్, అందరికీ పెళ్ళిళ్ళు చేశా. నాకు ఏ బాధ్యతలు లేవు, ఆర్థిక ఇబ్బందులు అసలు లేవు. కాబట్టి ఏంటి నేను సినిమాల్లోనూ సీరియల్ ట్రై చేద్దాం అనుకున్నా, సీరియల్లో చేస్తా ఉన్నా. అయితే విజేంద్ర ప్రసాద్ గారు ఈ రాజన్న సినిమా చేసినప్పుడు ఆ సాంబయ్య క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందంటే ఒక స్టేజ్ ఆర్టిస్టే బాగుంటున్నారట. కేవీ ప్రసాద్ గారు అని ఒక రైటర్ ఉన్నాడు. ఆయన ఏమన్నంటే సమీర్ గాంధీ ఉన్నాడు సార్, మీకు తగ్గట్టు అతను మంచి ఆర్టిస్టు అంటే పిలిపించారు. పిలిపించి ఒక సీన్ ఇచ్చేసి చేయమన్నారు. చేశాను. నువ్వు సెలెక్ట్ అయ్యా అన్నాడు. అంతే వాటిలోనే నువ్వు సెలెక్టెడ్ అయ్యా అన్నాడు. సరే నువ్వు గడ్డం పెంచుకుని రావయ్యా ఒక 20 రోజుల తర్వాత అన్నాడు. అలా సెట్ అయింది. ఇంకా ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడండి. ఇంకా ఇప్పుడు దగ్గర 150 సినిమాలు చేశాను నేను. 150 చేశాను. యూటీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.